క్రీస్తునందు ప్రియమైన వార్లారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనలను క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనము. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన ఈ లేఖన భాగంని పౌలు ఇంకా పత్రికను ముగిస్తూ రాసిన మాటలు. ఈ పత్రికను ముగిస్తూ ఈ పదాన్ని వాడాడు. మన తండ్రి అయిన దేవునికి యుగయుగములో మహిమ కలుగునుగాక. ఆమెన్. దీన్ని వేదాంత భాషలో డాక్సాలజీ అంటారు. డాక్సాలజీ 2 గ్రీకు పదాల కలయిక. డాక్సో అంటే గ్లోరీ, మహిమ. లోగోస్ అంటే వర్డ్, మాట, పలుకు, శ్లోకము అని అనొచ్చు. తెలుగులో దీన్ని దేవుణ్ణి స్తుతించే శ్లోకము అని కూడా అనొచ్చు. డాక్సాలజీ. సో పౌలు తన పత్రికలన్నిటిలో కూడా చివరిలో కానీ మధ్యలో కానీ ఈ దేవుణ్ణి స్తుతించే ఈ ప్రార్థనను లేదా శ్లోకాన్ని రాస్తూ ఉంటాడు. సో ఎందుకు రాస్తుంటాడు అని అంటే, తాను చెప్పిన లేదా తన ద్వారా చెప్పబడిన సిద్ధాంతాలను, దేవుని గురించిన లోతైన భావాలను తెలియపరిచిన తర్వాత పౌలు ప్రేరేపింపబడి ఆ సిద్ధాంత సత్యాలు దేవుని మహిమపరచాలన్న ఉద్దేశంతో ఆ ప్రార్థనా శ్లోకాలను వివరిస్తూ ఉంటాడు. ఇప్పుడు మీకు కరెక్ట్గా అర్థం కావాలంటే, నేను చెప్పే ఉదాహరణ కరెక్ట్ కాదు, కానీ మీరు వినుంటారు, చూసుంటారు కాబట్టి మీకు అర్థమవటం కోసం ఆ ఉదాహరణ చెప్తున్నా. అప్పుడప్పుడు మనము కొంతమంది దైవజనులను ప్రసంగాలు వింటూ ఉంటుంటే ఒక మాట చెప్పిన తర్వాత ఆ మాటను బట్టి దేవునికి మహిమ కలుగునుగాక, ఆమెన్ అనగానే సంఘంలో వాళ్ళందరూ కూడా ఆమెనని రెస్పాన్స్గా చప్పట్లు కొడతారు. అంటే తన ముందు చెప్పబడిన సత్యము బలమైంది అని ఆ దైవజనుడు భావించినప్పుడు ఆ మాట ముందు ఒక మాట చెప్పి దేవునికి మహిమ కలుగునుగాక అంటే మిగతా వాళ్ళందరూ ఆమెన్ అని కానీ లేకపోతే చప్పట్ల ద్వారా కానీ ఆ పదాన్ని స్తుతిస్తుంటారు, లేకపోతే ఆ పదాన్ని బట్టి దేవుని మహిమపరుస్తారు. సో డాక్సాలజీ కూడా దీన్ని కూడా పౌలు అందుకే వాడతాడు. పత్రికల చివరిలో అన్న వాడుతుంటాడు, లేకపోతే పత్రికల మధ్యలో వాడుతూ ఉంటాడు. సో ఎక్కడ వాడినా ఆ ముందు చెప్పబడిన సిద్ధాంత సత్యాలు గొప్పవి అని చెప్పటం కొరకు డాక్సాలజీని వాడుతుంటాడు. మీకు ఉదాహరణగా రోమా పత్రికను గమనించుకుంటే 11 అధ్యాయాలు, 11వ అధ్యాయము చివరిలో ఈ డాక్సాలజీని వాడతాడు. తర్వాత 16వ అధ్యాయంలో మళ్ళా చివరిలో వాడతాడు. 11వ అధ్యాయాన్ని చూస్తే 33 ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము, ఆయన తీర్పులు శోధింపనెంతో
అవశ్యములు. ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయన ఆలోచన చెప్పిన వాడెవడు? ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు? ఆయన మూలమున, ఆయన ద్వారా, ఆయన నిమిత్తము సమస్తము కలిగి ఉన్నవి. యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక. ఆమెన్. సో దీన్ని డాక్సాలజీ అంటారు. అదొక ప్రార్థనా శ్లోకము అని అన్నాను. అంటే పైన చెప్పబడిన సిద్ధాంతాలను బట్టి పౌలు పరవశుడై ఆయన కార్యములు ఎంత గొప్పవి అని వివరిస్తూ చెప్పిన ఆ డాక్సాలజీ అది. అట్లాగే 16వ అధ్యాయము చివర్లో 25, 27 వచనాల్లో కూడా ఆ డాక్సాలజీని మళ్ళీ పౌలు భక్తుడు ప్రస్తావన చేస్తాడు. మీరు ఒప్పుకున్నప్పుడు దాన్ని చదవండి. అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 3 అధ్యాయాలు చెప్పిన తర్వాత మళ్ళీ అక్కడ కూడా డాక్సాలజీ వాడతాడు. 33వ అధ్యాయము 20 నుంచి 21 వచనాల వరకు. అంటే నేను ఎఫెసీ పత్రికను సంఘంలో చెప్పాను. మొదటి 3 అధ్యాయాలు సిద్ధాంతాల గురించి ప్రస్తావన చేస్తే, తర్వాత 3 అధ్యాయాలు దాని ప్రాక్టికాలిటీ గురించి ఉంటుంది అన్న ప్రస్తావన చేశాను. సో 3 అధ్యాయాలు ముగింపు చివరిలో అంటాడు, మనలో కార్యసాధనమైన మన శక్తి చొప్పున మనం అడిగే వాటికంటే ఊహించే వాటికంటేను అత్యధికము చేయ శక్తి కలిగిన దేవునికి యేసుక్రీస్తు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. సో ఇదొక డాక్సాలజీ. దీన్ని పౌలు భక్తుడు వాడతాడు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలోనే ఈ డాక్సాలజీని వాడతాడు. అలాగే మరో సందర్భాల్లో ఈ డాక్సాలజీని ఎక్కడ వాడుతుంటారంటే, వ్యక్తిగతంగా దేవుడు మనకు చేసిన దాన్ని బట్టి దేవునికి స్పందిస్తూ డాక్సాలజీని వాడుతూ ఉంటారు. డాక్సాలజీ అంటే చెప్పాను కదా, దేవుని మహిమపరిచే ప్రార్థన లేదా శ్లోకము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 17వ వచనంలోను, అలాగే 2వ పత్రిక 4వ అధ్యాయము 18వ వచనంలోను ఈ డాక్సాలజీని పౌలు భక్తుడు వాడుతున్నట్టుగా మనం చూస్తాం. సో దీన్ని డాక్సాలజీ. ఇందులో పౌలు మన తండ్రి అన్న పదాన్ని వాడతాడు. మన తండ్రి కాదు, మన దేవుడు అన్న పదాన్ని మన దేవుడు అన్న పదాన్ని పౌలు భక్తుడు ఇక్కడ వాడుతున్నట్టుగా మనం చూస్తాం. మన తండ్రి అన్న పదాన్ని ఇక్కడ వాడతాడు. మన తండ్రి అన్న పదాన్ని పౌలు భక్తుడు పర్సనల్, వ్యక్తిగతముగా దాన్ని ఆపాదించుకోవాలన్న ఉద్దేశంతో ఈ మాటను వాడతాడు. మన తండ్రి అయిన దేవునికి మనము స్తుతి చెల్లించాలి. ప్రతి క్రైస్తవుడు దేవునికి స్తుతి చెల్లించాలి. మనము ఉన్నది దానికి. దేవదూతలు ఆయన్ను పరిశుద్ధుడు అని ప్రతిగానాలతో స్తుతిస్తున్నప్పుడు క్రైస్తవుడు కూడా ఆయనను ప్రతిగానాలతో స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆ తర్వాత ఈ డాక్సాలజీలో పౌలు వాడిన మరొక మాట ఏంటి అని అంటే, దేవుడు, మన తండ్రి అయిన దేవుడు అన్న పదాన్ని వాడాడు. సో ఆయన మన దేవుడు, ఆయన మన వ్యక్తిగత దేవుడు, మనం ఆరాధించే దేవుడు, అబ్బా తండ్రి అని పిలవగలిగిన దేవుడు ఆయన మన తండ్రి. ఎలా? క్రీస్తు ద్వారా. అలాగే ఆయన మన దేవుడు. రెండు ఆయనే మనకి. మన తండ్రిని మన దేవుడుగా భావించి కదా, మన దేవుడు అని గ్రహించి ఆయన ఆరాధించవలసిన బాధ్యత మనది, మహిమపరచవలసిన బాధ్యత మనది. ఎప్పుడు వరకు అని అంటే యుగయుగములకు. క్రైస్తవుడికి తన ప్రాణం ఉన్నంత వరకు ఆయన నామాన్ని మహిమపరచాలి అన్న సత్యాన్ని పౌలు భక్తుల ద్వారా మనం తెలుసుకోవాలని మనం చేసుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియపరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. విన్న వాక్యం మా హృదయంలో భద్రపరచుకొని వాక్యానుసారంగా జీవించగలిగిన
కృపాభాగ్యము నాకు మాకు అందరికి దయచేయగలరని యేసుక్రీస్తు ప్రభువారి పునినామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.